శ్రీ గురుభ్యో నమః. రాకాలని ఒక ఆయన ఉన్నారట, మనకి రామకృష్ణ వంశ గారి భక్తుడు. ఆయనేమో ఫస్ట్ టైం అన్నమాట గురువుగారి పాదాలు ఒత్తుతున్నారంట. ఒత్తుతుంటే మొదటిసారి ఏమో ఆ స్పర్శ ఎలా ఉంటుంది, భగవంతునికి గురువుగారి పాదాలకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అంతలా ఉంటుంది గురువుగారి పాదాలు ఒత్తడం అనేది అనమాట. సో అలా ఒత్తుతున్నప్పుడే ఆయన ఆల్రెడీ చాలా పారవస్యంలోకి ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఒక భాగవతుడు కూర్చుని ఆయన భాగవత కథలు కూడా చెప్తున్నారట. అంటే రెండు ఒకసారే జరుగుతుంటే ఇంకా ఆయన ఏదో అమృతం తాగినట్టు ఉంటుందన్నమాట ఆయన పరిస్థితి. కొన్ని చెప్తారు కదా, అది అనుభవంలోకే వస్తుంది, మనం మాటలతో చెప్పేది ఏమి ఉండదు. సో ఆయన అంతలాగా ఆ ప్రభావానికి లోనయ్యి ముందేమో శరీరం కంపిస్తుంది. మనకి ఎప్పుడైతే భగవంతుని కానీ గురువు గారు కానీ అనుగ్రహం మన మీదకి వస్తుందో అప్పుడు ముందు శరీరం కంపిస్తూ ఉంటుంది కదా. అలా కంపించి కంపించి ఆఖరికి నిశ్చేతలోకి వెళ్ళిపోయారంట. ఎందుకంటే పూర్ణతః అందులోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా శరీరం కంపించడం కూడా మానేస్తుంది. ఎప్పుడైతే మనం అంతర్ముఖం అయిపోతామో, ఆలోచన రహిత స్థితి, ఆచరణ రహిత స్థితి అని చెప్తూ ఉంటాం కదా, అలాగా ఏమీ లేని ఒక స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆయన నిశ్చలంగా ఉండిపోతారనమాట. అంటే పూర్ణతః ఆ మనసు అనేది అంతర్ముఖం అయిపోయింది, ఆత్మలో లీనమైపోయింది. అందుకని ఇంకా అక్కడ చలించడం అనేది ఏది ఉండదు, అది శరీరమో అని ఆలోచనలో అని. అలాంటి స్థితిలోకి రాకాల్ గారు వెళ్ళారంట. ఇలా కొంతమందికి నిరాకార ఉపాసన అని సాకార ఉపాసన అని ఉంటాయి. అది అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది, ఆలోచన అవన్నీ, లేకపోతే గురువుగారు చెప్పే ఉపదేశాన్ని బట్టి. కానీ కొంతమంది సాకారంలో అంటే ఒక భగవంతుడిని ఏదో మూర్తి రూపంలోనో లేకపోతే ఆయన ఈ రూపంలోనే ఉంటారనో అనుకుంటూ చేస్తారు, అది సాకారం, ఒక ఆకారంతో ఉపాసన చేయడం. కొంతమంది ఉన్నారంటే నిరాకారంతో ఉంటారు, అంటే భగవంతుడు అనేవాడికి ఏ ఆకారం లేదు అనుకోవడం. కానీ భగవంతునికి సంబంధించిన పూర్ణ జ్ఞానం కనుక కలుగుతుందనుకో, మనకేమర్థమవుతుంది, సాకారమైన నిరాకారమైనా సరే ఎవరు అంటే భగవంతుడే. కొత్తగా నిరాకారం అనడానికి లేదు, కొత్తగా సాకారం అనడానికి లేదు. ఎందుకంటే అంతటా ఉన్నది ఆ స్వామి, అన్ని రూపాల్లో ఉన్నది ఆ స్వామి. ఏ రూపము లేని ఒక గాలి అవని, ఆకాశం అవని, ఇవన్నీ కూడా ఆ స్వామి. ఇక్కడ మరి మనం ఆకారం అందామా నిరాకారం అందామా అంటే రెండు ఆ స్వామే. కాబట్టి మనము కొంచెం జ్ఞానాన్ని పొందాక భగవంతుడికి సాకారుడా నిరాకారుడా అనేవి అనలేమన్నమాట. అయితే ఈ రాకాలు మాత్రము అప్పటికే ఆయన స్థాయి ప్రకారం ఏంటట, కేవలము భగవంతుడు అంటే సాకారంలోనే ఉంటారని నమ్ముతారట. ఏదో రాముడనో కృష్ణుడనో అలా ఒక ఆకారంలో నమ్మే ఆయన అనమాట. ఎవరైనా నిరాకారం గురించి మాట్లాడితే ఆయన అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేవారంట. ఇది మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. ఒక భగవంతుడి గురించి మాట్లాడితే వాళ్ళు ఉండి వేరే భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి అసలు ఆయన భగవంతుడే కాదు అనుకుని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అది పెద్ద జ్ఞానవంతమైన విషయం కాదు. ఎందుకంటే భగవంతుడు ఏ రూపంలో ఉన్నా సరే భగవంతుడే, ఎందుకంటే అంతటా ఉంది భగవంతుడు కాబట్టి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే గురువుగారిని సర్వస్వ శరణాగతి అంటామో, మన లోపాలను చక్కదిద్దే పని కూడా పాపం గురువుగారే చేస్తూ ఉంటారు. అందుకే చూడండి, గురువుగారి మంత్రము లేని వాళ్ళకి గురువుగారి మంత్రం వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది ఎలా ఉంటుందంటే, ఒక కరెంటు పని ఉంది, ఎలక్ట్రీషియన్ వచ్చి చేసే పనికి ఇంట్లోనే అంతగా కరెంటు విషయాలు తెలియని అబ్బాయి చేసే పనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే కరెంటు పని చేసే అబ్బాయికి ఆ కరెంట్ షాక్ అది తగలకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది తెలుస్తుంది. కాళ్ళకో చేతులకో ఏవో పనిముట్లు అన్నీ రకరకాలుగా వాడతారు. తెలియదు, ఈ అబ్బాయి తెలియక ఏదో ముట్టుకున్నాడు అని షాక్ కొడితే అది చాలా కష్టమైపోతుంది కదా. అలాగా ఏమవుతుందంటే భగవంతుడు చాలా కరెంటులాగా చాలా శక్తివంతుడు. అలాంటి శక్తివంతుడిని మనం ఏదో తెలిసి తెలియక ఏవో స్తోత్రాలను ఇంకోటి చేసేసి ఏదో ఆయన్ని మన వైపుకి తిప్పుకుందామా అంటే అంత శక్తి ఎప్పుడైతే మన వైపుకి వస్తుందో దాన్ని మనం పట్టుకునేంత శక్తి మనకు ఉండదు. ఎందుకంటే మనము ఎలా అయితే ఒక ఎలక్ట్రీషియన్కి ఉన్న దాని మీద ఉన్న అనుభవం ఎలా ఉండదో అలా మనకు కూడా ఉండదు. ఎప్పుడైతే మనకి భగవంతుని శక్తిని ఎదుర్కొనేంత అనుభవం మనకు ఉండదో దానికి తట్టుకోలేక
చూడండి పూనకాలు అవి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళని వెళ్ళి అడిగితే ఏం చెప్తారంటే వాళ్ళకి గురు మంత్రం లేదని చెప్తారు. ఎవరైతే అంత పూనకాల కింద వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం గురు మంత్రాన్ని తీసుకుని ఉంటామో ఎంత శక్తినైనా సరే ఆ గురువు గారు మనలో ఉండి దాన్ని ఎంత శక్తి మనకి మన శరీరాన్ని కానీ మనం కానీ ఎంత తీసుకోగలుగుతామో అంతవరకు తీసుకొని మిగిలిన దాన్ని గురువుగారు కాపాడుతూ ఉంటారు. అందుకని గురువుగారు చెయ్యి అనేది చాలా అవసరం. అందుకని చాలా వాటికి ఏం చెప్తారు, గురుముఖతః వినండి అనే చెప్తారు. తప్పితే ఎక్కడో ఏదో విన్నాం, చూసాం, చదివేసాము అని మంత్రాలు చేయడం వలన అది ఎప్పటికన్నా కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నిన్న కూడా ఒక గురువు గారు చెప్తున్నారనమాట. ఒకప్పుడు గుప్త నవరాత్రుల గురించి అంతగా ఎవరికి ఏం తెలిసేది కాదు. కానీ ఈ మధ్యకాలం ఏమైంది అంటే అన్ని ఫోనుల్లో వచ్చేస్తున్నాయి, అందులో మంత్రాలు అవి ఇవి చేసేస్తున్నారు. అవి ఎంతవరకు సహకరిస్తాయి అనేది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఉగ్రదేవతలు. కొన్ని గుప్త నవరాత్రులు అంటే అవి రహస్యంగా ఉండాల్సినవి. అంటే చేయొచ్చు. ఎప్పుడు గురువు గారు చెప్పి గురు మంత్రం ఇచ్చి అది ఏ రకంగా చేయాలో దానికి ఒక సమయం ఉంటుంది. దానికి ఎలా చేయాలో ఏ ఏ పదార్థాలు ఉపయోగించాలో అన్నీ చెప్పేవాళ్ళు ఉండాలి. అవన్నీ చేసినప్పుడు దాని ఫలితం కూడా బాగుంటుంది. కానీ ఏమీ తెలియకుండా ఏదో ఇందులో చెప్పారు కదా అని ఏదో మంత్రం పట్టుకొని చేసేయడం వల్ల అది ఒకవేళ ఫలితం వచ్చినా దాన్ని కూడా మనం తీసుకునే కెపాసిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఏదో 10th క్లాస్ పిల్లోడు ఉన్నాడు, వాడికి ఏదో ఎవరిదో డాక్టర్ బుక్ ఏదో దొరికిందని ఆ అబ్బాయి చదివేయడం వల్ల పెద్ద లాభాలు ఏముంటాయి? దాన్ని ఒకవేళ అబ్బాయి రాయను లేడు, రాసినా ఎవరు సర్టిఫికెట్ ఇవ్వరు. అలా కాదు కదా. సో ప్రతిదానికి ఏంటంటే మనకి ముఖతః ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే ఆయనకట అలాగా ఇలా నిరాకారం సాకారము అని చెప్పేసి ఏవో కొన్ని వ్యత్యాసాలు చూపిస్తున్నారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఆ శిష్యుడి కోసమని కాళీమాతను అడిగేవారంట. ఎందుకంటే రాకాలని ఆయన ఏంటంటే ఇల్లు వాకిలన్నీ వదిలేసి వచ్చేసారు గురువు కోసమని. కానీ ఎక్కడో మళ్ళా అయ్యో నా కుటుంబం ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి కాసింత ఇంకా ఆయనకి భోగలాలస అనేది ఉన్నదంట. అందుకని అప్పుడప్పుడు ఆయన్ని ఇంటికి పంపిస్తూ ఉండేవారంట. అలాగా గురువుగారు శిష్యుని కాపాడుతూ ఉంటారనమాట. సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.